తెలంగాణలో అన్ని రంగాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. హైటెక్స్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కష్టాలు ఎదుర్కొంటున్న నిర్మాణ రంగానికి వెన్నుదన్నుగా నిలుస్తామని భట్టి హామీనిచ్చారు. State Chairman, I request you to please join us on stage. ప్రజాస్వామ్య దేశం మన స్టేట్ కూడా వెల్ఫేర్ స్టేట్. సంక్షేమ రాజ్యాన్ని తీసుకొని రావాలి అంటే సంక్షేమానికి కావాల్సిన సంపద కూడా కావాలి. సంపద కావాలి అంటే సంపద సృష్టించేటువంటి సంస్థలు వ్యవస్థలు కూడా కావాలి. సంపద సృష్టిస్తేనే ఆ సంపదను ప్రజలకు పంచగలం, ప్రభుత్వాలని నడపగలం. సంపద సృష్టించేటువంటి వ్యవస్థలను కానీ వ్యక్తులను కానీ ఎప్పుడు కూడా గాయపరచాలనేటువంటి ఆలోచన ఇందిరమ్మ రాజ్యానికి ఉండదు, ఉండబోదని నేను చాలా స్పష్టంగా చెప్తాను. ఈ మార్పులు అన్నిటి ద్వారా అంటే సైంటిఫిక్ టెంపర్మెంట్తో పాటు అండర్స్టాండింగ్ అంటే ఈజీ మెకనైజేషన్ తో ఈరోజు నిర్మాణ రంగం చాలా స్పీడ్గా ముందుకు పోతాం. ప్రపంచంతో పోటీ పడాలంటే మనం కూడా ఆ మెకనైజేషన్ని సీరియస్గా ఇన్వాల్వ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ ఇన్వాల్వ్ చేసుకునే క్రమంలో చాలా సందర్భాల్లో వాటిని కొనటానికి బ్యాంక్ గ్యారంటీస్ ఇవ్వటం, పనులు చేయటానికి బ్యాంక్ గ్యారంటీస్ తెచ్చుకోవటం, వర్క్ శాంక్షన్ అయింది కదా అని చెప్పి వాటి రిలీజ్ చేసుకొని పని చేసుకోవటం, సమయానికి బిల్స్ రాకపోతే ఇవి కట్టలేక ఆ కంపెనీలు డిఫాల్ట్ కావటం, ఇలా చాలా పెద్ద పెద్ద కంపెనీలు నిర్మాణ రంగంలో చాలా పేరు ప్రాముఖ్యత కలిగిన అనేక కంపెనీలు 60s, 70s రెపరెపలాడినటువంటి కంపెనీలు ఇవాళ చాలా కంపెనీలు కనపడకుండా పోతూ ఉన్నాయి. కారణం రకరకాలైనటువంటి ఇబ్బందులు, ఫైనాన్షియల్ ఇబ్బందులతో ఉత్పన్నమైనటువంటి ఈ సమస్యల్ని అధిగమిస్తే తప్ప ఈ కంపెనీలన్నీ కూడా మేము చేసేటువంటి నిర్మాణ రంగానికి మేము కాంట్రిబ్యూట్ చేసే విధానం సంపూర్ణంగా చేయలేమని చెప్పేటువంటి మీ అందరి అభిప్రాయాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్నటువంటి